హలో తెలుగు విద్యార్థురా. సో చాలా మందికి అకాడమీలో మన తెలుగు టీచర్స్ ఉన్నారు. మీకోసం మేము సపోర్ట్ చేస్తాము. అండ్ ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ దే స్టడీడ్ ఫ్రమ్ అకాడమీ ఫ్రమ్ మీ అండ్ ఆర్పి సార్ అండ్ దే అచీవ్డ్ గ్రేటర్ హైట్స్. సో మోస్ట్ ఆఫ్ ద తెలుగు స్టూడెంట్స్ కి అకాడమీలో టీచర్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఉన్నారని తెలీదు. అండ్ ఆల్సో ఇంగ్లీష్లో టీచ్ చేస్తామని కూడా తెలీదు. సో దానికోసం స్పెషల్గా మాట్లాడుతున్నాము. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే వాట్ ఈజ్ అవర్ అచీవ్మెంట్ ఇన్ అకాడమీ బై అవర్ తెలుగు స్టూడెంట్స్. సో లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దే గాట్ ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే అండ్ ఆల్ టాప్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్లో అయితే ఇంకా అసలు లెక్కే లేదు. చాలా మంది తెలుగు విద్యార్థులు మన అకాడమీ ద్వారా అండ్ కేపీ సార్ అండ్ ఆర్పి సార్ క్లాసులు వినటం ద్వారా రీచ్ అయ్యారు. అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 1 or 2 స్టూడెంట్స్ అచీవ్డ్ పిఎస్యూ ఆల్సో. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒక స్టూడెంట్ 2021లో హీ గాట్ గేట్ ర్యాంక్. హీ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ అండ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ విత్ హిజ్ ఓల్డ్ గేట్ స్కోర్ హీ గాట్ ఎన్హెచ్పిసి. సో అంటే ఆ స్టేజ్ వరకు మేము స్టూడెంట్స్ని తీసుకెళ్ళగలుగుతున్నాము. యూ డోంట్ ఫీల్ ఇక్కడ ఓన్లీ హిందీ వీడియోస్ మాత్రమే ఉంటాయి, హిందీ టీచర్స్ మాత్రమే ఉంటారు. అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ లాంగ్వేజ్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది లాంగ్వేజ్ గురించి కాదు. సో మేము మీకోసం వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ యువర్ సక్సెస్. ఇక్కడ వెరీ ఎస్పెషల్లీ ఇప్పుడే వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్లో ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఛాన్సెస్ ఉన్నప్పుడు అండ్ ఆల్సో దీంతో పాటు గేట్ అండ్ ఈఎస్సిలో మన తెలుగు విద్యార్థులకి టాప్ ర్యాంక్ రావాలి. బికాస్ వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ ఎనీ టైమ్. ఆల్రెడీ ప్రెసెంట్ 2024లో కూడా ఐఐటి మద్రాసులో 5 స్టూడెంట్స్ ఫ్రమ్ అన్ అకాడమీ ఐఐటి మద్రాసులో అడ్మిషన్ వచ్చింది. 2 స్టూడెంట్స్ ఐఐటి బాంబే. తెలుగు స్టూడెంట్స్ అలా రీచ్ అవ్వగలుగుతున్నారు. సో ఈ విషయం చాలా మంది తెలియదు. ఎక్కడ చదువుకోవాలి, గేట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. అన్ అకాడమీ వీడియోస్లో అన్నింటిలో హిందీ ఉంది. సో ఫీల్ అవుతున్నారు. దీని గురించి మాట్లాడటం కోసం మనం ఇక్కడ ఉన్నాము. సో అండ్ అలాంగ్ విత్ మీ ఆర్పి సార్ హియర్. సో మీ స్టూడెంట్స్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాము. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ సార్ చెప్పినట్టు టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంది. అండ్ ఎస్ఎస్సి జేఈ జాబ్స్ ఎలాగో పడతానే ఉంటాయి. సో మనకి ఇప్పుడు అన్ అకాడమీ గేట్ అండ్ ఈఎస్సి సబ్స్క్రిప్షన్ చూస్తే, గేట్ సబ్స్క్రిప్షన్ చూస్తే 9,999కి వస్తుంది. సో మీకు ఇంత తక్కువలో ఎక్కడ కూడా దొరకదు. మీరు గేట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారనుకోండి, గేట్ సబ్స్క్రిప్షన్ తీసుకొని, సో మీకు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ఎస్ఎస్సి జేఈ సో జెన్కో ట్రాన్స్కో ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి అనమాట. సో మీకు టాప్ ర్యాంక్స్ రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో మీకు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి సపరేట్ కోచింగ్ తీసుకున్నా కూడా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది మీకు ఫీజు. సో కాబట్టి ఈ జూలై 7th వరకు ఈ ఆఫర్ ఉంది అన్ అకాడమీలో. సో అందుకోసమని మేము ఇన్ఫార్మ్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాము. సో ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకొని ఈ గేట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. సో యూనివర్సల్గా యూజ్ అవుతుంది, రైట్? గేట్, ఈఎస్సి అండ్ టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, జెన్కో, ట్రాన్స్కో, ఎస్ఎస్సి జేఈ. సో మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతారు. సో ఆ ఆపర్చునిటీ మిస్ చేయకూడదనే ఉద్దేశంతో తెలుగు స్టూడెంట్స్ మేము ఈ విషయం చెప్తున్నాం మీకు. సో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు తీసుకోరు ఇదంతా పక్కన పెడితే, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఒకసారి ఒక 1 year 1.5 year కంప్లీట్గా ప్రతి సబ్జెక్టు సివిల్ ఇంజనీరింగ్ సిలబస్లో ఉన్న టాపిక్ 1 నుంచి లాస్ట్ టాపిక్ దాకా అరౌండ్ 15 సబ్జెక్ట్స్ ఉంటాయి టెక్నికల్. దాంతోపాటు మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్. ప్రతి సబ్జెక్టు ఫుల్ టు ఫుల్ డీటెయిల్డ్గా ఇన్డెప్త్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ తోటి నేర్చుకోండి. నెక్స్ట్ ఆ 1 year 1.5 year నాలెడ్జ్ తోటి మీరు తయారు చేసుకున్న నోట్స్ ఏదైతే ఉంటుందో మీ లైఫ్ లాంగ్ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఎగ్జామ్ రాసినా, అలాగే మీరు జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్స్ వస్తే మన నోట్స్లో చూసుకోవచ్చు. బికాజ్ స్టూడెంట్స్ మాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు, ఐఐటి మద్రాసులో లాస్ట్ ఇయర్ గోల్డ్ మెడలిస్ట్ అన్ అకాడమీలో మా నోట్స్లు చూసుకుని చదువుకుని 9 CGPA తీసుకొచ్చుకున్నాడు. సో అటువంటి ఇన్డెప్త్ కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం జియోటెక్నికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే
అరౌండ్ 150 అవర్స్ చెప్తాం ఇక్కడ. మీకు 650 పేజీల నుంచి 700 పేజీల నోట్స్. సేమ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కావచ్చు, ఇన్ డీటెయిల్డ్ కాన్సెప్ట్ అనాలిసిస్. దాంతోపాటు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, స్పెషల్ ప్రాక్టీస్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్లో గేట్ చేస్తాము, ఈఎస్సీ చేస్తాము, స్టేట్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ చేస్తాము, ఏఈ జేఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అందులో. సో ఒక ఫుల్ లెంత్ కంప్లీట్ నోట్స్ మీ దగ్గర తయారైన తర్వాత, మీ ప్రిపరేషన్ 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత, దెన్ ఇఫ్ యూ గో ఫర్ ఎన్ ఎగ్జామ్, ప్రతిదీ మీ నోట్స్ నుంచే వస్తున్నప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. మేబీ ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారని కాదు, ఫర్ ఎనీ ఆస్పిరెంట్ మై ఇంటెన్షన్ ఈజ్, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వద్దు. ఇవాళ గేట్ ఉంది కాబట్టి గేట్కి ప్రిపేర్ అవుతున్నా, రేపొద్దున ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వస్తే ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను, నెక్స్ట్ ఆ తర్వాత ఎస్ఎస్సీ జేఈ వస్తే సడన్గా అది మానేసి మళ్ళీ దాని ఇట్లా కాకుండా ఒక 1.5 year లేదా 1 year మొత్తం సిలబస్ అయిపోయేదాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ హ్యాండ్ రైటింగ్ తోటి మీరే నోట్స్ రాసుకొని, ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసుకొని, ప్రతి పీవైక్యూ సాల్వ్ చేసి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాసి రివిజన్ చేయండి. ఆ 1 year 1.5 year ప్రిపరేషన్ అయిపోయేటప్పటికీ యూ విల్ బి ద జెమ్ ఆఫ్ ద సబ్జెక్ట్. లైఫ్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎగ్జామ్ క్రాక్ చేయడానికైనా ఉపయోగపడుతుంది. యూ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ ఎనీవేర్, నో డౌట్, ఓకే. బట్ ప్రిపరేషన్ అలా ఉండాలి మీది. ఒక్కసారి నోట్స్ రాసి ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యారు అంటే నిద్రలో లేపి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. మీ నోట్స్లోంచి కాకుండా బయట నుంచి క్వశ్చన్ రావాల్సిన అవసరం ఉండకూడదు. అలా ఉండాలి మీ నోట్స్ డెప్త్, కాన్సెప్ట్స్. అండ్ హియర్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ మచ్ డెప్త్ అండ్ కాన్సెప్ట్స్. సో this is the perfect time because there is a chance for APPSC, no doubt, and also we are expecting TSPSC. So jobs, if you want to crack one time preparation, one stop solution, because Unacademy is online platform. Whenever wherever you are, మీరు ఎక్కడున్నా ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అయితే మీ కన్వీనియంట్ టైంలో చదువుకోవచ్చు. ఫుల్ టైమ్ స్టూడెంట్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ టైం టేబుల్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో యూ కెన్ క్రాక్ యువర్ డ్రీమ్స్ విత్ యువర్ ఓన్ కంఫర్ట్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ వీఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఏ డౌట్ వచ్చినా మాకు వాట్సాప్ చేయొచ్చు, టెలిగ్రామ్లో మాట్లాడచ్చు, ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో లేదా మామూలు కాల్లో కూడా ఫోన్ చేసి మాట్లాడచ్చు. మేము ఆల్వేస్ మీ డ్రీమ్ రీచ్ అయ్యేదాకా మేము ఉంటాం. సో వీ హ్యావ్ సో మెనీ లెర్నర్స్ హూ అచీవ్డ్ దేర్ డ్రీమ్స్. So now we are here to support you and this is the perfect time to start your journey. Gate exam తీసుకుంటే 7 months టైం ఉంది. సేమ్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ క్రాక్ చేసిన వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాసెస్, ఇట్ ఆల్సో విల్ టేక్ 6 to 7 months. సేమ్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్సీ జేఈ ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ 1 year ఉంది ఇంకా ఎస్ఎస్సీ జేఈకి. సో ఇలా ఒక 1 year లోపు మీకు చాలా ఎగ్జామ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి you can make your journey more stronger and more confident. సో ఇందులో మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక ఎగ్జామ్ వస్తుంది. ఆ ఎగ్జామ్ అయ్యే వరకు కొంచెం సిలబసే అవుతుంది మీకు. బట్ దాన్ని చూసి ఏమనుకుంటారు మీరు, అరే అంత కంప్లీట్ అవ్వలేదు కదా, సో నేను ఎగ్జామ్ బాగా రాయగలుగుతానా లేదా, సో ఎగ్జామ్ రాసి కూడా వేస్ట్ అని అనిపిస్తుంది. బట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం తక్కువ రావచ్చు, ఎందుకంటే ప్రిపరేషన్ కంప్లీట్గా అవ్వలేదు కాబట్టి. సో మీరు సార్ చెప్పినట్టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోకస్ చేయకుండా మొత్తం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఫోకస్ చేశారనుకోండి, అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. నా ఎగ్జాంపులే చెప్తాను. నేను బీటెక్లో ఉన్నప్పుడు, బీటెక్ 3rd year లో ఉన్నప్పుడు గేట్ కోసం అని చెప్పేసి ఇది షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అన్ని సబ్జెక్టులకి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్, టాప్ సబ్జెక్ట్స్కి. ఆ షార్ట్ నోట్స్ అనేవి నేను ఫస్ట్ టీచ్ చేయడానికి యూజ్ అయినాయి. సో అంటే మనం ఒక్కసారి నేర్చుకున్నామంటే సబ్జెక్టు పర్ఫెక్ట్గా, అది జీవితాంతం యూజ్ అవుతుంది మీకు. సో సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్గా నేర్చుకున్నారనుకోండి ఒకసారి, సో మీకు ఒకసారి రాకపోయినా నెక్స్ట్ ఇమీడియట్ 1 year లో రాకపోయినా 2 years లో 3 years లో ఎప్పుడైనా కానీ అది కంపల్సరీ యూజ్ అవుతుంది. అది వేస్ట్ అయితే అవ్వదు, కంపల్సరీ చెప్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా అట్లానే ఉన్నారు. సో ఇప్పుడు ఈ చెప్పిన వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు, సార్ మీకు ఈ చెప్పిన కాన్సెప్ట్స్ అనేవి బాగా యూజ్ అయినాయి మాకు,
అని చెప్తా ఉంటారు అనమాట. సో అది ఎట్లా వచ్చింది వాళ్ళకి కాన్ఫిడెన్స్? ఓన్లీ బై లెర్నింగ్ ద సబ్జెక్ట్ కంప్లీట్లీ. సబ్జెక్టును కంప్లీట్గా నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోకస్ కాకుండా సబ్జెక్ట్ ఫుల్గా నేర్చుకోవాలనే కసితో దాంతో నేర్చుకున్నాం అనుకోండి, మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది అది. సో ఏ రకంగా అయినా అది మీకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో మీరు చేసిన వర్క్ ఎటు పోదు. ఇప్పుడు యూజ్ అవ్వకపోవచ్చు, బట్ తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతుంది, రైట్? ఒకసారి యూజ్ అవ్వలేదు కదా అని చెప్పేసి సో ఆ ప్రిపరేషన్ మధ్యలో ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 1 year తర్వాత ఆగి సార్ మేము కంటిన్యూ చేయాల్సింది అది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కంప్లీట్గా ఫోకస్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. బట్ మెయిన్ ఫోకస్ దేని మీద ఉండాలి? మీ సబ్జెక్ట్స్ అన్ని కూడా పిన్ టు పిన్ కంప్లీట్ చేసుకోండి. సో అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది మీకు అది. సో ఆ ఆపర్చునిటీ ఇప్పుడు మీకు వచ్చింది. సో ఈ తక్కువ ప్రైస్ తోటి అది మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో మేము ఇది చెప్తున్నాం. సో వన్ మోర్ పాయింట్ ఇక్కడ, జనరల్లీ గేట్ ఎగ్జామ్ అనగానే మనం కోర్ గేట్ సివిల్ ఇంజనీరింగ్ చదివాం కాబట్టి గేట్ సివిల్ పేపర్ రాస్తాము. కానీ గేట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దిస్ ఇస్ ద న్యూ పేపర్, పేపర్ 2 ఇంట్రడ్యూస్డ్ ఇన్ గేట్. అంటే గేట్ సివిల్తో పాటు మీరు గేట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పేపర్ కూడా రాయొచ్చు. చాలామంది లెర్నర్స్కి ఈ విషయం తెలియదు. అండ్ ఈ గేట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోచింగ్ కూడా ఎక్కడా లేదు ఇండియాలో. ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ స్టార్టెడ్ ఇన్ అన్ అకాడమీ. సో ఇన్ 9,999 rupees you are getting 2 subscriptions. One is గేట్ సివిల్ సబ్స్క్రిప్షన్, ఇంకొకటి గేట్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మీకు ఇక్కడ ఈ గేట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎందుకు రాయాలి? సో మన తెలుగు స్టూడెంట్ భరద్వాజ్, అతను గేట్ సివిల్ పేపర్ రాశాడు, 1800 అరౌండ్ ర్యాంక్ వచ్చింది. గేట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పేపర్ రాశాడు, 90 వచ్చింది ర్యాంక్. 1800 గేట్ సివిల్ ర్యాంక్ తోటి అతనికి ఐఐటి మద్రాసులో సీటు దొరకదు. కానీ గేట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ర్యాంక్ తోటి 90 మార్క్స్ తోటి ఈ గాట్ ఐఐటి మద్రాస్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మీకు డౌట్, ఎందుకు ఐఐటి మద్రాస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్? యూ గెట్ ప్లేస్మెంట్ ఇన్ హెచ్పిసిఎల్. హెచ్పిసిఎల్ ఈజ్ అ పబ్లిక్ సెక్టార్ యూనిట్. పబ్లిక్ సెక్టార్ యూనిట్ హెచ్పిసిఎల్ నార్మల్గా రిక్రూట్మెంట్కి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. కానీ అలాంగ్ విత్ ఇట్ గో ఫర్ ఐఐటి మద్రాస్ టు రిక్రూట్, ఎస్పెషల్లీ ఇన్ ఎన్వైరన్మెంటల్ బ్రాంచ్. దే ఆర్ రిక్రూటింగ్. లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ జరుగుతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఈజియెస్ట్ వే టు ఎంటర్ ఇన్ టు ఐఐటీస్. డోంట్ ఎక్స్పెక్ట్ పిఎస్యూ జాబ్. పిఎస్యూ జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ ఈజియెస్ట్ వే టు ఎంటర్ ఇన్ టు ఐఐటీస్. బికాజ్ ఎడిషనల్గా మీరు చేయాల్సింది ఏం లేదు. గేట్ సివిల్లో మీరు వాట్ ఎవర్ చదువుతున్నారో ఆ సిలబస్లో 60% గేట్ ఎన్విరాన్మెంటల్కి ఉంటుంది. 60%తో పాటు ఎడిషనల్గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్స్ట్రా టాపిక్స్ చదివగలిగితే యూ కెన్ ఈజీలీ క్రాక్ టాప్ ర్యాంక్ ఇన్ గేట్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. బికాజ్ మీకు చాలా మందికి వే తెలీదు, ఆపర్చునిటీస్ ఏమున్నాయో తెలీదు. ఆ వే, నోయింగ్ ద వే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో యూ కెన్ రైట్ బోత్ పేపర్, గేట్ సివిల్ అండ్ గేట్ ఎన్వైరన్మెంటల్ పేపర్. యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్ లైక్ ఎనీథింగ్. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. నో డౌట్ మిమ్మల్ని చేయి పట్టుకొని మీ గోల్ దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మాది. దెన్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు స్టార్ట్ యువర్ జర్నీ అండ్ కంప్లీట్ ద జర్నీ కన్సిస్టెంట్లీ టిల్ ద ఎండ్. సో ఇఫ్ ఎనీబడి వాంట్ టు టేక్ అన్ అకాడమీ సబ్స్క్రిప్షన్, KP Civil or RP Civil, this is the discount code. So to come under personal guidance of myself and RP sir, you can use any of the code KP Civil or RP Civil. And our Telegram channels are there. KP Sir Students is our Telegram channel. You can join there. You can get regular updates. Even మీరు అన్ అకాడమీలో జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా మేము రెగ్యులర్గా క్వశ్చన్ సాల్వింగ్ సెషన్స్ చేస్తూ ఉంటాము, సమ్మరీ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో వీటన్నిటికీ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఫ్రీ క్లాసెస్ చాలా ఉంటాయి. ఎవ్రీ డే 1 ఫ్రీ క్లాస్లో నేను కానీ ఆర్పీ సార్ కానీ ఎవరో ఒకళ్ళ క్వశ్చన్ సాల్వింగ్ సెషన్, సమ్మరీ సెషన్, రివిజన్ సెషన్స్ ఏదో ఒకటి మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో యూ కెన్ గెట్ ఇట్. లెట్స్ క్రాక్ ఇట్.